తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వర్గీయులకు కీలక పదవులు కట్టబెట్టారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ను నియమించారు. ఈ ముగ్గురు నేతలు మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వీళ్లకు అవకాశం వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బల్మూరి వెంకట్ కు హైకమాండ్ అవకాశం ఇచ్చింది. తాజాగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, వేణుగోపాల్ ను ప్రభుత్వ సలహాదారులుగా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ హిమబిందు. నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో 4 జీవోలు నలుగురిని నియమిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వము 4 జీవోలు విడుదల చేసింది. దానిలో భాగంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల సంక్షేమ సలహాదారుగా మొహమ్మద్ షబ్బీర్ అలీని కూడా నియమించింది. దాంతో పాటు ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాల సలహాదారుడిగా హరికారి వేణుగోపాల్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ముఖ్యమంత్రి సిపిఆర్ఓ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకము. మనము ఈ నలుగురు నియామకాలు చూస్తూ ఉంటే ఒక మొహమ్మద్ అలీ షబ్బీర్ విషయం మినహా మిగతా వాళ్ళందరూ కూడా మల్లు రవి సీనియర్ నేత, కాంగ్రెస్ నేత. ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకి కాస్త సర్దుబాట్లు జరగడంతో ఆయనకి నిరాశపరచకుండా ఆయనకు ఒక ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకి ప్రభుత్వం నియమించింది. అయితే మనం చూసుకుంటే గడిచి ఒక 3 రోజుల కిందట మనం చూసుకుంటే అటు బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కి గాని, దానితో పాటు అలాగే మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రికమెండ్ చేయడము, దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రికి చాలా కీలకంగా అనుచరులుగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకి తాజాగా ఇప్పుడు ఈ రిలీజ్ అయిన జీవోలలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ హర్కార వేణుగోపాల్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ భవన్ లో, ఇటు గాంధీ భవన్ లో మొత్తానికి ఈ ప్రోటోకాల్స్ అన్ని చూసేవాళ్ళు. అయితే ఈయన కూడా హర్కార వేణుగోపాల్ కూడా మొదటి నుండి కూడా అటు కాంగ్రెస్ పార్టీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నమ్మిన బండుగా కూడా ఆయన కూడా చాలా పేరుంది. మొత్తానికి చూసుకుంటే మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది ఏంటి అంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి అనేది అయితే ఇది స్పష్టంగా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి చూడాలి, మరి రానున్న రోజుల్లో ఇంకా చాలా దాదాపు 54 కార్పొరేషన్లు ఇంకా గత ప్రభుత్వంలో నియమించిన వాళ్ళందరినీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందా. 54 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇంకా ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. రిటైర్డ్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ శాఖలలో, గవర్నమెంట్ లో దాదాపు 33 శాఖలలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల జాబితా అంతా తెప్పించుకున్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకి వసతి కల్పించలేకపోవచ్చు, కానీ కార్పొరేషన్లలో కానీ ఇలాగ సలహాదారులో కూడా మరింత ఎంతమందిని నియమిస్తారు అనేది మనం వేచి చూడాలి. అయితే వీళ్ళందరూ కూడా షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ లో టికెట్ ఇప్పించినప్పటికీ ఆయన ఓడిపోవడము, అక్కడ ఓడిపోవడంతో కొంత స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది ఆయనకి ఎమ్మెల్సీగా ఇస్తారు అని చెప్పేసి. కానీ ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల సంక్షేమ సలహాదారుగా ఇచ్చారు. ఇది కూడా అంటే తక్కువ పోస్ట్ అనేది ఏం చెప్పుకోకూడదు, ఇది కూడా సముచిత స్థానమే కల్పించినట్టు మనం భావించాలి. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మల్లు రవికి మాత్రం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఆయన సీనియారిటీ తగ్గట్టు అండ్ ఆయన సీనియారిటీతో పాటు ఆయనకున్న ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాన్ని చూసుకుంటే ఆయనకు ఒక సముచిత స్థానమే ప్రభుత్వం కల్పించింది అని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు హిమబిందు. చూడాలి రానున్న రోజుల్లో ఇంకెంతమందిని సలహాదారులుగా అలాగే కమిషన్ల కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తారు అనేది కూడా చూడాలి. మనం ఇక్కడ చూసుకుంటే వేం నరేందర్ రెడ్డి కూడా ఎవరైతే మనం ముందుగా చర్చించుకున్నట్టు పబ్లిక్ అఫైర్స్ కి చీఫ్ మినిస్టర్ కి అడ్వైజర్ గా ఉన్నారో ఆయన కూడా
రేవంత్ రెడ్డికి ఒక అనంగ అనుచరుడిగా ఆయన కూడా పేరు మోసారు. బాగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అని కూడా తరచుగా ప్రచారంలో అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.